ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. అది వరిపిండి, ఇవి పప్పు, శనగపప్పు నానబెట్టుకున్నది, ఇవి పల్లీలు ఎంచి అవి వక్కలు చేసుకున్నది, నువ్వులు, పచ్చికారం నూరి రెడీ పెట్టుకున్నది, అది కొత్తిమీర, పుదీనా, అవి అది మన రామతులసాకు, కళ్యామాకు. పిండి ఇలా పెద్ద తట్టలో పోసుకోవాలి. 2 చెంచాల కారపొడి వేసుకోవాలి, 1 చెంచాడు పసుపు, 1 చెంచాడు జీలకర్ర, తగినంత ఉప్పు, కాగబెట్టిన నూనె పిండిలో పోసుకోవాలి. ఇలా జల్లి గంటతోటి కలుపుకోవాలి. నూనె వేడి ఉంటుంది కాబట్టి కాలుతుంది, గంటతోటి కలపాలి. మొత్తం పల్లీలు పోసుకోవాలి, నువ్వులు, నానబెట్టిన శనగపప్పు, కళ్యామాకు, కొత్తిమీర, పుదీనా, రామతులసాకు చిన్నగా కోసుకొని వేసుకోవాలి. పచ్చికారం ముందుగానే మనం ఎల్లిపాయ జీలకర్ర వేసి రుబ్బి రెడీ పెట్టుకున్నది. మొత్తం ఇలా కలపాలి. మొత్తం ఇలా పొడిగా ఉన్నప్పుడే కలగలపాలి, అంతా ముద్దలు ముద్దలు లేకుండా. ఇట్లా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుతూ ఉండాలి ముద్దలు. ఇలా పిండి పిసికిన తర్వాత చిన్న చిన్న ముద్దలు కట్టుకోవాలి. ఇలా ముద్దలను ఒక ప్లాస్టిక్ పేపర్ నూనె పూసి దాని మీద ఇలా ఒత్తాలి. మొత్తం పిండిని ఇలానే ఒత్తుకోవాలి. ఒత్తుకుంటూ ఇలా బట్ట మీద వేసుకోవాలి. మొత్తం ఇలానే ప్లాస్టిక్ పేపర్ మీద ఒత్తుకొని బట్టలు వేసుకోవాలి. స్టవ్ అంటూ పెట్టినాం, స్టవ్ పైన ముక్కుడు పెట్టినాం, అందులో నూనె పోసినాం. ఇప్పుడు నూనె వేడి కాగానే ఇలా గ్యారెలు మొత్తం ఒత్తుకున్నాం. చూడు, ఇవన్నీ ఇలా వేసుకోవాలి గ్యారెలు ఇందులో. మొత్తం ఇలానే వేసుకోవాలి. మధ్య మధ్యన ఇలా మర్రేస్తూ ఉండాలి. ఇలా మధ్య మధ్యన అన్నీ మర్రేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇవి కాలినవి తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి. మొత్తం తీసి నూనె అడిచిన తర్వాత వేరే ప్లేట్లు వేసుకోవాలి. మొత్తం ఇలానే కాల్చుకోవాలి. కాయలు రెడీ అయినాయి, గుమగుమలాడుతున్నాయి. వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇక 1 రోజులు నిల్వ ఉంచుకోవచ్చు వీటిని. ఇలా రామతులసి వేసి చేసినాం కాబట్టి చాలా రుచిగా ఉంటాయి. రామతులసి ఆరోగ్యానికి మంచిది.